కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అంటూ వాట్సాప్లో స్టార్ట్ అయిన పార్టీ బహుశా ప్రపంచంలో సీజేపీ మాత్రమే ఉంటుందేమో. అంతేకాదు సెటైరికల్గా సంస్థగా ఏర్పాటు కావడం కూడా అంతే సీజేపీకే చెల్లుతుందేమో. ఇక అందులో ఉన్న వాళ్ళంతా కుర్రాళ్ళు. మన తెలుగు సినీ కవి ఆచార్య ఆత్రేయ చెప్పినట్టుగా కుర్రాళ్ళు కళ్యాలు లేనోళ్ళు, మరి ఆ కళ్యాలు లేకపోతే ఏమవుతుంది అన్నదే పెద్ద ప్రశ్న. ఎటు నుంచి ఎలా చూసుకున్నా సీజేపీకి కర్త కర్మ క్రియ అభిజిత్ దీప్కే మాత్రమే కనిపిస్తున్నారు. ఈ యువనేత విద్యార్థి నాయకుడిగా ఉంటూ నీట్ పేపర్ లీకేజీ మీద ఓ భారీ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఒక సీజేపీ విషయం తీసుకుంటే మే 16 ఈ పార్టీ మొదలైంది. డిమాండ్లు ఏంటి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ పరీక్ష రీ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగింది. ఇక కేంద్ర మంత్రి రాజీనామా అన్నది పొలిటికల్ ఇష్యూ. సీజేపీ విద్యార్థుల సమస్యల మీద పోరాటం అన్నది నీట్ రీ ఎగ్జామ్తోనే ముగిసిన అధ్యాయమైంది. కానీ కేంద్ర మంత్రి రాజీనామా అంటూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ వేదికల మీద చేస్తోన్న ప్రసంగాలు మొత్తం రాజకీయంగానే ఉంటున్నాయి. మరి విద్యార్థులు యువత సమస్యలు ఎక్కడికి పోయాయన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. పార్లమెంటుకి మార్చి పేరుతో సీజేపీ పిలుపు ఇచ్చింది. ఈ నెల 20న అనుకున్నట్లు మార్చిని నిర్వహించింది. అయితే పోలీసుల నిర్బంధం ఉంటుందని సీజేపీ నిర్వాహకులకు తెలుసు. అంతేకాదు 144 సెక్షన్ విధించారని, రూల్స్ని బ్రేక్ చేస్తే పోలీసులు లాఠీలకు పని చెబుతారని తెలుసు. ఇంత తెలిసినా సీజేపీ మార్చికే అయ్యింది. ఆ సమయంలో రాజకీయ పార్టీలకు అంతే ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ వంటివి ఉంటాయి. సీజేపీ వాట్సాప్ పార్టీగా శైశవ దశలోనే ఉంది కాబట్టి ఏమీ లేకుండా వెర్రి ఆవేశంతో విద్యార్థులను ఎగదోసింది అన్న విమర్శలున్నాయి. దాంతో విద్యార్థుల నడ్డి మీద పోలీసులు లాఠీలు విరిగిపడ్డాయి. మరి ఈ నేరంలో సీజేపీకి కూడా ఎంతో కొంత భాగం బాధ్యత ఉంది కదా అని వస్తున్న ప్రశ్నలకు అభిజిత్ దీప్కే అయితే తాము సరిగ్గా నిర్వహించలేకపోయామని, ఈసారి జాగ్రత్త పడతామని చెబుతున్నారు. మరి ఎంతో మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. యువత ఒకరికి తీవ్ర గాయాల పరిస్థితి విషమంగా ఉంది. ఈ వెర్రిమెర్రి ఆవేశాలకు ఎవరు పూర్తి బాధ్యత తీసుకుంటారు అంటే జవాబు ఉందా అని నిలదీస్తోంది పౌర సమాజంలోని మేధావి వర్గం. ఈ మాట అన్నది కూడా అభిజిత్ దీప్కేనే. తమ పార్టీ పేరుతో కొంతమంది గూండాలు దూరి పోలీసుల మీద దాడులు చేస్తున్నారు అని, దానికి తమకు సంబంధం లేదని అంటున్నారు. కానీ సీజేపీ ఆందోళనలు ఒకవైపు కొనసాగుతుంటే దానికి సంబంధించినవైన పర్యవసానాలు ఏవైనా ఆ పార్టీకే ఆపాదించబడతాయన్నది అభిజిత్ దీప్కే గుర్తించలేకపోతున్నారు.